Hi friends, welcome to SAP FS Seva Telugu channel. లాస్ట్ వీడియోలో మనం డాక్యుమెంట్ హోల్డింగ్ గురించి అకౌంట్ అసైన్మెంట్ మోడల్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో పోస్ట్ విత్ రెఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పోస్ట్ విత్ రెఫరెన్స్ని ఎందుకు యూస్ చేస్తాం, ఎప్పుడు యూస్ చేస్తాం. పోస్ట్ విత్ రెఫరెన్స్ అనేది దేనికి యూస్ చేస్తామంటే ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి అమౌంట్ సేమ్గా ఉన్నప్పుడు, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు, కొన్ని నెలల వరకు ఆ అమౌంట్లో చేంజ్ ఉండదు అనుకుంటే, అలాంటప్పుడు ఆ ప్రీవియస్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ యొక్క నెంబర్ని రిఫరెన్స్ కింద తీసుకొని నెక్స్ట్ మంత్కి పోస్ట్ చేస్తాం అన్నమాట. సో ప్రీవియస్ మంత్కి సంబంధించిన ఆర్ ప్రీవియస్ పీరియడ్కి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ని రిఫరెన్స్ కింద తీసుకుని నెక్స్ట్ మంత్కి ఆర్ నెక్స్ట్ పీరియడ్కి సంబంధించి పోస్ట్ చేస్తాం. దానికోసం ఈ పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. సో అది ఎలాగో చూద్దాం. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ని మనం ఆప్షన్ యూస్ చేసుకోవడానికి జనరల్ పోస్టింగ్లోకి వెళ్తాం, F-02. సో ఇక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయడం లేదా షిఫ్ట్ ప్లస్ ఫంక్షన్ కీ 9 యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏ డాక్యుమెంట్ మీరు రిఫరెన్స్ కింద తీసుకుందాం అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇస్తారు. సో నేను సెకండ్ డాక్యుమెంట్ని రిఫరెన్స్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఫిజికల్ ఇయర్ ఇస్తాం, ఇచ్చాక ఎంటర్ కొడతాం. సో సెకండ్ డాక్యుమెంట్ ఎలా ఉందంటే మార్చి నెల 12వ తారీఖు నాడు పోస్ట్ అయి ఉంది. ఏంటి, శాలరీ పెయిడ్ అని 5 లక్షలు, అకౌంట్ నెంబర్ 5 లక్షలు అంటే శాలరీ అకౌంట్. సో దీన్ని నేను నెక్స్ట్ మంత్కి, సపోజ్ నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏప్రిల్ మంత్లో పోస్టింగ్ చేస్తున్నాను అనుకోండి, సేమ్ ట్రాన్సాక్షన్ కాబట్టి సెకండ్ డాక్యుమెంట్ని నేను రిఫరెన్స్ కింద తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను డేట్ మారిస్తే సరిపోతుంది, మిగిలిన ఫీల్డ్స్ ఏవి మార్చక్కర్లేదు. సో ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రజెంట్ మనం మార్చ్ మంత్లో ఉన్నాం. ఇది నీ వీడియో చేస్తున్నప్పుడు మనం మార్చ్ మంత్లో ఉన్నాం. సో నేను ఏప్రిల్ నెల కింద అనుకుని దీన్ని పోస్ట్ చేస్తున్నాను. చూడండి, మార్చి మంత్ మనం ఫస్ట్ పీరియడ్ కింద తీసుకున్నాం. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ చేస్తున్నప్పుడు పీరియడ్స్లో మార్చిని ఫస్ట్ మంత్ కింద తీసుకున్నాం, ఏప్రిల్ని సెకండ్ పీరియడ్ కింద తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నేను 4 అనే మంత్ని ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ పీరియడ్ నెంబర్ 2 అని చూపిస్తుంది. ఓకే, నాకు గుర్తుంది, ఎంటర్. ఇదిగోండి, 40 కింద శాలరీ అకౌంట్, 50 కింద ఎస్బీ అకౌంట్ తీసుకుంది. సో డాక్యుమెంట్ 2 ఎలా ఉందంటే ఈ పోస్టింగ్ ప్రకారం ఉందన్నమాట. సో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకుని నేను నెక్స్ట్ మంత్కి పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ పోస్ట్ విత్ రిఫరెన్స్ అనేది దీనికోసం యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ 12 was posted in కంపెనీ కోడ్ పోలో. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే. నెక్స్ట్ వీడియోలో శాంపిల్ డాక్యుమెంట్స్ గురించి, పార్క్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.